మంత్రి కొట్టు సత్యనారాయణ అవినీతి వల్లే సింహాచలం దుర్ఘటన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి అవినీతికి పాల్పడటం వల్ల సింహాచలంలో గోడ నిర్మాణం నాసిరకంగా జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ నాయకులు సనాతన ధర్మం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. గత 5 ఏళ్లుగా పంచాయతీలను అభివృద్ధి చేయకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇలాంటి మాట్లాడుతూ సిగ్గుసేయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇలాంటి మాట్లాడేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ గా చూద్దాం, ప్రమాదంగా చూద్దాం, రాజకీయ కోణంగా ఆలోచించొద్దు. అది ఎవరు తప్పు చేసినా శిక్ష పడేలా చూడండి. ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం, ఎవరైతే వాళ్ళ తప్పు జరిగిందో వాళ్ళతో కుటుంబాలకు పూర్తిగా ఒక మనిషికి 5 లక్షలు 50 లక్షలు ఇప్పించండి. అప్పుడు మీరు సరైన ప్రతిపక్షంగా గుర్తింటారు జనం. అది మానేసి మీరు బట్టలు ఇప్పేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇల్లు తూగుతున్నాడా, మెట్లు కడుగుతున్నాడా, కడుగుతారు. కలగవలసిన కడుగుతారు. మీరు లడ్డూలు ఏంటి దాంట్లో నెయ్యిలోని జంతువులకు కలిపినప్పుడు కరిగాడు ఆయన. మరి జరిగింది, అపచారం జరిగింది కాబట్టి దేవుడు క్షమించమని చెప్పి అడిగే ప్రయత్నం మనం చూసాం. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ప్రతిదీ ప్రభుత్వం మీదకి తీసుకొచ్చేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి సంబంధం, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంబంధం అనేది ప్రజలు ఎవరు నమ్ముట్లే. మీరు చెప్పినా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు చూసేవాళ్ళు లేడు. ఎందుకంటే ప్రతి చావుని గవర్నమెంట్ కి అంటగడుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు చనిపోలేదా? ఇదే కొత్తగా జరుగుతుందా? ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. బోర్డు ప్రమాదం జరిగింది, తిరుపతిలో ప్రమాదం జరిగింది, ఇక్కడ ప్రమాదం జరిగింది. దారంటే వెళ్తే రోడ్డు యాక్సిడెంట్లే చనిపోతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కారణం కాదు. అసలు ఏం జరిగింది? ఆ కాంట్రాక్టర్ ఎవరు టైంలో జరిగింది? కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఈ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే చేయండి మీరు నిజమైన ప్రతిపక్షం అయితే. లేదు మంత్రి వాళ్ళు జరిగింది, ఆ మంత్రి దగ్గర డబ్బులు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇప్పించండి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మాట్లాడుతూ సిగ్గుసేయడం. తెలంగాణలో 2వ అతిపెద్ద మార్కెట్ అయిన